హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫుల్ డీప్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో ఇది వచ్చేసి 17 ఇంచెస్. నడుము లూజు తక్కువే కానీ నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఓరిగామి హ్యాండ్స్ అంటాం కదండి. సో చిన్నగా పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఈ మెథడ్ ఎలాగో చూపిస్తానండి. ముందుగా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసం అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వన్ సైడ్ ఫోల్డింగ్ చేశారా ఏంటని అనుకుంటున్నారండి. హ్యాండ్స్కి అయితే జాయింటింగ్ అయితే పడుతుంది. సో ఇలా వన్ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి షార్ట్ అయిందండి. సో ఫుల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. సో 1 ఇంచ్ వచ్చేసి మనకు కింద చిన్నగా పట్టి అయితే వస్తుంది. పైన హ్యాండ్కి వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి అయితే మనం మళ్ళీ 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ 6 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నప్పుడు సో ఇలా చూసారు కదా, నాకు అయినా కూడా లూజ్కి సరిపోదు, మళ్ళీ జాయింటింగ్ పడుతుంది అనేది అయితే సైడ్కి జరిపాను క్లాత్. సో ఇక్కడైతే హ్యాండ్ లూజు హామ్ లూజ్ అయితే మార్కింగ్ చూసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, హార్మ్ లూజ్ వచ్చేసి 8.5 క్వార్టర్ టు 9 అయితే ఉందండి. సో ఇక్కడ పౌదొక 9 ఇంచులు హామ్ లూజ్ ఉంది, 7 ఇంచులు హ్యాండ్ లూజ్ ఉంది. సో హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 6 ఇంచులు పెట్టాను కదండి. సో ఖర్చుతో కలిపి అయితే 6 ఇంచులు అయితే పెట్టాను. సో మనము ఏది మార్కింగ్ చేసుకున్నా ఖర్చుతో కలిపి అయితే చూసుకోవాలి, లేదు అంటే ఖర్చుకు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచు అయితే పెట్టాను. సో 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 2.5 పెట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి హామ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. హార్మ్ లూజ్ మాత్రం ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే చూసుకోవాలి. పౌదొక 9 ఇంచులకి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే ఖర్చు కోసం పెట్టుకోవాలండి. కింద ఎంత పెట్టుకుంటే పైన కూడా అంతే ఖర్చు కోసం సేమ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయింది కదా, ఇప్పుడు షోల్డర్ విడ్త్ అనేది పెట్టుకోవాలండి. షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ పెట్టేసుకొని మనకి హామ్ లూజ్ ఉంది కదా, సో ఆమ్ లూజ్కి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే లైన్ అయితే తీసుకొని ఇట్లా టేప్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచు పైకి, అలాగే హార్మ్ సైడు 1/2 ఇంచు కిందికి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడ వరకు అయితే హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసేసుకుందాము. సో ఇలా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి జాయింటింగ్ అయితే ఉంటుంది. ఇంకా లోతు కూడా తీయలేదండి. సో మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయినా లోతు తీసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడే అయినా కూడా లోతు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. సో దీనికైతే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ సైడ్కి జాయింటింగ్ అయితే పడుతుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్కి సైడ్ జాయింటింగ్ అయితే క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి. సో ఈ కింద మనకి బార్డర్ అనేది ఉంది కదా, నేను 1 ఇంచు బార్డర్ అని చెప్పాను కదండి ముందు. సో ఈ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్కి కింద పట్టీలాగా అయితే వేసుకుంటే నీట్గా కనబడుతుంది. సో ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి క్లాత్ చాలా తక్కువగా ఉందండి. సో మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకి కుచ్చులు అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ ఉన్న క్లాత్లోనే బ్లౌజ్ సరిపోదు అనేసి అయితే నేను సైడ్కి జాయింటింగ్ అయితే ఏం చేయట్లేదు. మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండాలండి ఇలాంటి పఫ్ హ్యాండ్స్కి. సో ఇక్కడ ఉన్న క్లాత్ని స్ట్రైట్గా అయితే తీసేసుకున్నాను. ఇలా మనకి హ్యాండ్ లెంత్ ఎలా వస్తుందో సో ఇలా హ్యాండ్ పెట్టేసుకుంటే మనకి కింద పట్టీ కూడా ఇలాగ వస్తుంది. పట్టీకి కూడా ఒక 1.5 ఇంచు తీసుకోవాలండి. ఫస్ట్ మనము ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాము. సో తీసుకున్న మెయిన్ క్లాత్కి ఇలా మిడిల్లో పైన కింద అయితే మిడిల్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే వస్తుంది. సో ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనకి సో ఇక్కడ ఒక 2.5 ఇంచులే ఉందండి. ఒక 4 ఇంచులు అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటే మనకి పఫ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ 2 ఇంచులు చేసుకోవాలి. 2 ఇంచుల తర్వాత నుంచి
1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచు తర్వాత 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 ఇంచులు, తర్వాత 1.5, తర్వాత 1 ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో మనం ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మెజర్మెంట్స్తో అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇటు కింది సైడ్కి 2 ఇంచులు అండి. సో మళ్ళీ 2 ఇంచులు, సో మళ్ళీ 2 ఇంచులు. పైన 3 కుచ్చుల కోసం తీసుకున్నాం కాబట్టి కింద కూడా సేమ్ 3 కుచ్చుల కోసము మార్కింగ్ చేసుకోవాలి. సో పైన కింద మార్కింగ్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకొక కుచ్చుకు అయితే పెట్టేస్తే కానీ సెట్ అయితే అవ్వదండి. సెట్ అయితే ఉంచుకోవచ్చు, లేదు అంటే లేదు. సో పైన 3 కుచ్చులు, కింద 3 కుచ్చులు. సో ఇలా సేమ్ పైన ఇలా మార్కింగ్ చేసుకున్నాము. మనకి కింద 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అది వచ్చేసి కిందికి వస్తుంది. ఒక 2 ఇంచులు, 1.5, 1 ఇంచు అనేది మార్కింగ్ చేసుకున్నదేమో మనకి పైకి వస్తుంది. సో ఇలా కిందికి అయితే ఫస్ట్ కుచ్చు పైన కుచ్చు అయితే ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో మళ్ళీ వీడియోని అయితే 1కి 2 సార్లు చూసి మరి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలా పైన సైడు ఫస్ట్ 2 ఇంచులు, 1.5 ఇంచు, తర్వాత 1 ఇంచు ఇలా పక్కకి కిందనేమో కుచ్చు పైన కుచ్చు అనేది పెట్టేసుకున్నాము. పైకి వచ్చేసరికి పక్కకి పెట్టేసుకోవాలండి. కుచ్చు మీద కుచ్చు పెట్టకూడదు. ఇలా పక్కకి కుచ్చు అనేది సెట్ చేసుకొని ఇలా పిన్ అనేది పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఈ క్లాత్ వచ్చేసి ఆర్గాంజా క్లాత్ అండి. లేస్తుంది. కొంచెము ఓపికతో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్లు అయితే వచ్చినప్పుడు. సో ఇలా అయితే నేను 1 సైడ్ పిన్ పెట్టేసుకున్నాను. 2 సైడ్స్ కూడా పిన్ పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మళ్ళీ క్లాత్ ఇలా చూస్తున్నారు కదా, మనకి పైన కుచ్చు పక్కన కుచ్చు అనేది వస్తే మనకి హ్యాండ్ డిజైన్ నీట్గా కనబడుతుంది. కింద మాత్రమే కుచ్చు మీద కుచ్చు రావాలండి. సో ఇలా 2 ఇంచులు, 2 ఇంచులు, ఈ 2 ఇంచులు ఇదైతే కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పైకి వస్తుంది. 2 ఇంచులు, 1.5 ఇంచు, మళ్ళీ 1 ఇంచు ఇలా అయితే మనకి నీట్గా అయితే వస్తుందండి. ఏదైనా మెజర్మెంట్ ప్రకారము మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇలా కిందికండి ఇది వచ్చేసి కుచ్చు మీద కుచ్చు అంటే మనకి కింది సైడ్కి వచ్చేసరికి వి షేప్లో వస్తుందండి. ఇట్లా వి అనేది ఎంత షార్ప్గా ఉంటుందో అలాగే వస్తుంది. పైన కూడా మనకి వి పైనుంచి కిందికి చూసుకున్నా కూడా వి షేప్ లాగానే మనకి ప్రిల్స్ అనేవి కనబడతాయి. సో కింద అయితే ఇలా కుచ్చులు పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా అంటే మనకి పక్కకి రావాలండి. ఇప్పుడు మాత్రము ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకి కుట్టొస్తే డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే ప్రతి కుచ్చుకు అయితే మనము పిన్ అనేది పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇలా పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలాగే ఇంకో సైడ్కి కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పిన్ అనేది పెట్టుకొని జాయింటింగ్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, క్లాత్ అనేది పైకే లేస్తుందండి. సో మనకి డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇలాంటి క్లాత్లతో కొంచెం టైం ప్రాసెస్ కూడా పడుతుంది. సో ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ప్రాసెస్ అనేది ఎలాగో తెలిస్తే. సో ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని మనము పైన ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో కరెక్ట్గా క్లాత్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే మనకి కుచ్చులు కదలకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా కరెక్ట్గా అయితే నీట్గా అయితే వచ్చింది కదా మనకి. సో సైడ్కి జాయింటింగ్ అయితే చేశాను. మనకి కొంచెం క్లాత్ తక్కువగా ఉందండి. ఇప్పుడు కింద అయితే పట్టీ వస్తుంది కాబట్టి ఇలా ఆపోజిట్ సైడ్ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని అయితే మనము హ్యాండ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లోకి అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కాబట్టి మనకి మెయిన్ క్లాత్ అనేది కొంచెం క్రాస్గా అయితే వస్తుంది. కరెక్ట్గా సెట్ చేసుకొని మరి ఇలా చుట్టూరా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనకి కింద పట్టీ అనేది అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ లైనింగ్ని రివర్స్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కింద పట్టీ అయితే వస్తుంది కాబట్టి మనకి లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్కి ఆపోజిట్ వైపు అయితే జాయిన్ చేసుకుంటే
మనకి ఈజీగా ఉంటుంది. సో ఏది ఎలా చేస్తుందో అయితే తెలుసుకోవాలండి. సో ఇలా మనకి నార్మల్గా మెయిన్ క్లాత్కి లైనింగ్ ఎలా జాయిన్ చేస్తామో అలానే ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా కరెక్ట్గా క్లాత్ని నీట్గా అనుకుంటూ అయితే లైనింగ్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదండి. కింద మనం బార్డర్ అయితే 1 ఇంచు. సో ఇక్కడ నాకు బార్డర్ 1.5 2 ఇంచెస్ బార్డర్ ఉందండి. సో ఇక్కడ ఈ 2.5 ఇంచెస్ బార్డర్ని అయితే నేను ఇలాగే తీసేసుకున్నాను. సో మనకి ఇక్కడ హ్యాండ్కి బార్డర్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. 1 సైడ్ బార్డరే వచ్చింది శారీకి కూడా. సో సైడ్కి క్లాత్ అయితే వేయాలా వద్దని అనుకుంటున్నాను. అవసరం లేదండి, హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు దీనికి మెయిన్ ఈ బార్డర్ మనం ఎంత తీసుకున్నామో సేమ్ అంతే లైనింగ్ కూడా తీసుకోవాలి. సో ఇలా లైనింగ్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ అంటే ఇలా ఆపోజిట్ వైపుకి మెయిన్ క్లాత్ ఆపోజిట్ వైపుకి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి, రివర్స్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ ఆపోజిట్ ఒరిజినల్ లైనింగ్ వైపుకి ఉంచుకొని ఫస్ట్ ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఈ క్లాత్ని అయితే మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసి పైనుండి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో మనం లోపట నుండి ఆ ఖర్చు పైకి వేసుకున్నా పర్లేదు, ఇలా పైనుండి వేసుకున్నా కూడా పర్లేదండి. మనకి ఇలా వేసుకుంటే అయితే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది, కటింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని అయితే మెయిన్ హ్యాండ్ పీస్కి అయితే జాయిన్ చేసుకోవాలి. సో ఈ ఒరిజినల్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. మనకి సైడ్ జాయింటింగ్ అనేది ఉంది కదా, మనకి హ్యాండ్ మిడిల్ అనేది అంటే బార్డర్ మిడిల్ అనేది చూసుకోవాలండి. సైడ్కి జాయింటింగ్ అనేది ఏం లేకుంటే డైరెక్ట్ జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి బార్డర్ మిడిల్ చూసుకొని హ్యాండ్ మిడిల్కి కరెక్ట్గా వచ్చేట్టు అయితే సెట్ చేసుకొని ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ను రివర్స్ వైపుకి జాయింటింగ్ చేసుకోవాలి. అంటే బార్డర్ యొక్క ఒరిజినల్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్ను ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని అయితే ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా అంటే మొత్తం పొడవుతా అయితే ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ జాయింటింగ్ అనేది ఉంది కదండి. సో మళ్ళీ మనం వేసుకునే జాయింటింగ్ అదే జాయింటింగ్ మీద కుట్టు పడేటట్టు జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలాగూ సేమ్ మళ్ళీ మనకి కుట్టు పైన అంటే హ్యాండ్ సైడ్ కానీ పట్టీ సైడ్ కానీ అనేది కుట్టు పడకుండా సేమ్ అదే జాయింట్లో కుట్టు పడేటట్టు వేసుకోవాలి. సో కొంచెం కేర్ఫుల్గా అనేది వేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుందండి హ్యాండ్. లేదంటే కుట్టు అయితే బయటికి కనబడుతుంది. ఎక్కువ తక్కువగా అయితే కుట్లు కనబడితే అయితే అంత నీట్గా అయితే ఉండదు కదా. సో మనం పైకి కుట్టు కనబడేటట్టు వేసినా కూడా నీట్గా అయితే వేసుకోవాలండి. సో ఫైనల్లీ అయితే హ్యాండ్ ఇలా వచ్చింది. అలాగే మనకి ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది ఉంది కానీ అది పెద్ద అవసరం అయితే ఏం లేదండి, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇంకొక 2 కుచ్చులు అయితే వస్తే బాగుండు అని నా ఫీలింగ్. మీకు ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. బ్లౌజ్కి అయితే జాయింటింగ్ చేసి అయితే నేను ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను. సో ఇక్కడ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ జాయిన్ చేశానండి, చాలా నీట్గా ఉంది. ఫుల్ డీప్ బ్లౌజ్, హ్యాండ్కి ఇలా చిన్నగా బటన్ అయితే పెట్టేశాను. సో ఫుల్ డీప్ వచ్చేసి మనకి బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. చాలా ఈజీగా అయితే వచ్చేసింది, చాలా నీట్గా సింపుల్గా అయితే ఉందండి బ్లౌజ్ డిజైన్. నాకైతే బాగా నచ్చేసింది. మీకు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.